రాష్ట్ర ఓబీసీ మోర్చా బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాభవన్లో ప్రజావాణిలో చిన్నారెడ్డి గారికి జవహర్ నగర్లో నివసించే వారు నిరుపేదలకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని జవహర్ నగర్లో 30 సంవత్సరాల నుంచి దాదాపు 318 ఎకరాలలో గ్రామ కంఠంలో నివసించే అర్హులైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇవ్వాలని ఇల్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని గ్రామ కంఠంలో ఉన్నవారికి ఆన్లైన్ కొత్త ట్యాక్స్లు తీసుకొని ఓనర్ల పేర్లు ట్యాక్స్లో వచ్చే విధంగా చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత ముత్యం సుజాత, రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీ మల్లేష్ గౌడ్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ శివకేశవ్, బీజేపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, బీజేపీ సెక్రటరీ రాహుల్ సింగ్, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ తులసిరామ్, బీజేవైఎం సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు। ఎందుకంటే ఇక్కడైతే మేము జవహర్ నగర్లో 30 సంవత్సరాలు జీవించుకుంటూ 318 ఎకరాలు గ్రామఘట్టంగా ఉన్నది। ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఇంతకుముందుకు ఈ జవహర్ నగర్ గ్రామ పంచాయతీకి ఉండే గ్రామ పంచాయతీ మున్సిపల్ అయింది, మున్సిపల్ కార్పొరేషన్ అయింది। అయినా కానీ ఇప్పటి వరకు జవహర్ నగర్లో కొత్తగా ఇల్లు కట్టుకొని ఇంటి పర్మిషన్లు ఇస్తలేడు, ఇంకా కొత్త ట్యాక్సులు కూడా తీసుకోవడం లేదు। అదేవిధంగా కొత్త ఇంటి నల్ల కలెక్షన్లు ఇస్తలేదు, మీటర్లు కూడా ఇస్తలేదు। ఎందుకు? మన జవహర్ నగర్లో దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నాం। మా జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సులు తీసుకొని మా ఇంటి పర్మిషన్లు ఇచ్చి ఇల్లు రిజిస్ట్రేషన్లు అయితే మీ గవర్నమెంట్కే రెవెన్యూ వస్తుంది, దానివల్ల మా జవహర్ నగర్ కూడా డెవలప్మెంట్ అవుతుంది। మీరు ఇంటి పర్మిషన్లు ఇవ్వకపోవడం వల్ల ఈ దళారులు ఎవరైతే మధ్యలో ఒక ఇల్లు కడితే దాదాపు లక్షల్లో వసూలు చేస్తారు। అంటే అటు ప్రభుత్వానికి లాభం జరుగుతలేదు, ఇటు ఇల్లు కట్టుకునే పేదనికి లాభం జరుగుతలేదు। కాబట్టి మేము చాలాసార్లు ప్రజా దర్బార్లు ఇచ్చినాం, మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినాం, ఇప్పటికి రెండోసారి మన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా దర్బార్లో కూడా ఇచ్చినాం, మార్పు వస్తలేదు, ఇంకా ఇస్తాం। ఎప్పుడైతే మీరు జవహర్ నగర్లో ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి, ఇంటి ట్యాక్సులు తీసుకోవాలి, ఇంటి నీటి కనెక్షన్లు ఇవ్వాలి, అవి వచ్చే వరకు మాత్రం మా ఓబీసీ మోర్చా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం। అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 5-6 సంవత్సరాల వరకు రేషన్ కార్డుల కోసం మేము చెప్పులు అరిగే వరకు ప్రతి ఒక్క పేదలు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు। ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 1.5 సంవత్సరాల 500 రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులు ఎక్కడ కూడా అమలైతలేవు, కొత్త పెన్షన్ వస్తలేదు, కొత్త వికలాంగుల పెన్షన్ ఏమీ లేవు। పేరుకు మాత్రం అన్ని ప్రజా దర్బారాన్ని పెడుతున్నారు, ఏమేమో పెట్టి ఆ రిసిప్ట్లు తీసుకొని రిసిప్ట్లు ఇస్తారు। కానీ ఇవాళ ఒక బాధాకర విషయం ఏంటంటే ఇవాళ మేము వచ్చినాం, మా జవహర్ నగర్లో ఎక్కడ కూడా రేషన్ కార్డులు గురించి చెప్తలేరు। మున్సిపల్ ఆఫీస్ పోయినాం, కలెక్టర్ ఆఫీస్ పోయినాం, మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తామని చెప్పి ఇక్కడ ఇస్తే అక్కడే మాకు ఒక వ్యక్తి రిసిప్ట్ తీసుకొని వచ్చిండు। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।